నేను కొన్ని డేస్ నుంచి ఒక ఏఐ టూల్ని యూజ్ చేస్తున్నాను. సో నా పర్సనల్ వర్క్స్ కానీ, ఏమైనా మీటింగ్స్ని అటెండ్ చేయడం కానీ, లేదంటే ఏమైనా షెడ్యూల్ పెట్టడం కానీ, ఎవరికైనా మెసేజ్ చేయడం కానీ, ఇదంతా ఆటోమేట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అసలు నేను ఏ టూల్ వాడుతున్నాను, దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నికాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటాను. విఎఫ్ఎక్స్కి సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి, ఏఐకి సంబంధించి ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ నేను వాడే ఏఐ అసిస్టెంట్ టూల్ పేరే మల్టీఆన్ ఏఐ. ఈ టూల్ని నేను న్యూ ఇయర్ విషెస్కి పంపించడానికి నేను టెస్ట్ చేశాను. అండ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి. న్యూ ఇయర్ మెసేజ్ వెళ్ళిపోవాలి అని నేను షెడ్యూల్ పెట్టాను. అండ్ ఎవరెవరైతే కాంటాక్ట్స్కి నువ్వు పంపించాలో వాటిని సార్ట్ అవుట్ చేసి ఒక 30 మెంబర్స్కి పంపించాను. అండ్ ఈ టూల్ నా సజెషన్ తీసుకొని సేమ్ టైంకి 30 మెంబర్స్కి ఒకేసారి వాట్సాప్లో న్యూ ఇయర్ మెసేజ్ పంపించడం స్టార్ట్ చేశాను. సో ఓన్లీ ఈ మెసేజెస్ పంపించడం వీటి వరకేనా? సో ఈ టూల్తో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. మీకు ఇష్టమైన హోటల్లో ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ని. మీ సోషల్ మీడియా క్యాలెండర్ అంతా ఇదే ఫిల్ చేస్తుంది. అండ్ మీరు మంత్లీ ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారో కూడా ఇది అనలైజ్ చేసి మీ గురించి చెప్తారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మీ ఇంట్లో కనుక అలెక్సా కానీ, మీ ఫోన్లో కానీ సిరి, ఓకే గూగుల్తో కూడా ఈ ఏఐ టూల్ని అటాచ్ చేసుకోవచ్చు. సో మీ షెడ్యూల్స్ ఏంటి ఇవన్నీ ఆటోమేటిక్గా దానికి అర్థమవుతుంది. అండ్ అది మీకు సజెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఈరోజు ఒక 4కి అరౌండ్ 4కి ఒక మీటింగ్ ఉంది. సో ఈ మీటింగ్ ఉందని మీకు 3:30కే రిమైండ్ చేస్తుంది. సో ఇలా మీకు ఒక 4కి మీటింగ్ ఉంది, మీరు అటెండ్ అవ్వాలి అని. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకి ఏ మీటింగ్స్ ఉంటున్నాయి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడామో కూడా తెలియదు. సో ఇలాంటి ఒక ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మన డైలీ లైఫ్ని ఎక్కువ ప్రొడక్టివిటీతో బిల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ నాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి, మన డేటాని అది సెక్యూర్గా ఉంచుతుందా లేదంటే లేదా అని. ఈవెన్ నేను కూడా నా వాట్సాప్ బిజినెస్ని ఆటోమేట్ చేశాను, కానీ నా పర్సనల్ లైఫ్ని నేను ఎప్పుడు ఏఐకి అప్పచెప్పలేదు. నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను, CTRL అని. సో అదొక ఏఐ ఏజెంట్ ఒక ఫిమేల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది, సోషల్ మీడియా పరంగాను, పర్సనల్ లైఫ్లో పరంగాను. సో ఆ మూవీ అండ్ ఈ టూల్ నాకు కొంచెం రిలేటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. ఏమో జరగచ్చేమో, అయ్యే ఉండొచ్చేమో అని. వన్స్ దాని గురించి రీసెర్చ్ చేయండి, సో దట్ మీకు కొంచెం డీటెయిల్గా అసలు ఆ టూల్ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పు. ఈ టూల్లో ఉన్న ఫీచర్స్ గురించి నేను చాలా చెప్పొచ్చు, బట్ నేను ఇంకా దాన్ని యూజ్ చేయలేదు కాబట్టి మీకు ఫుల్ ప్లెజ్డ్గా చెప్పలేకపోతున్నాను. బట్ మీరు కనుక ఒక ఏ అసిస్టెన్స్ కోసం చూస్తే ఈ మల్టీఆన్ ఏఐ అనే ఒక టూల్ని మీరు కన్ఫామ్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వరకు అయితే నాకు సెక్యూర్గానే అనిపించింది. అండ్ ఫ్యూచర్లో కూడా సెక్యూర్గానే ఉంటుందని అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ మీరు కనుక ఈ టూల్ని యూజ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక న్యూబీ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో రాయండి. వెళ్ళే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు చూడొచ్చు.